బయట స్త్రీలు ఎవరైనా సిద్ధపడి ఉంటే ప్రభు బల తీసుకున్నటకు దయచేసి లోనికి వచ్చి ప్రభు బలలో పాల్గొనవలసిందిగా మనం. బయట స్త్రీలు ఎవరైనా ప్రభు బలలో పాల్గొనాలని సిద్ధపడిన వారు దయచేసి లోనికి రండి. Solomon Raj Garu and Pastor Everwell and Pastor Vasu Prasad, and I know everybody's name, Anil Rajababu and everybody's name. My dear sisters and brothers, I greet to everyone. ఇక్కడ ఉన్న అందరికీ మరి ముఖ్యంగా రెవరెండ్ జాన్ స్వామి గారికి, అలాగే రెవరెండ్ సాల్మన్ రాజాయి గారికి, అలాగే రెవరెండ్ వాసు ప్రసాద్ గారికి, అలాగే నాకు కూడా ఇక్కడ చాలా మంది పేర్లు చెప్పారు. ఆయన మీకు వినపడి ఉంటాయి. అలా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా మీరు చాలా మంది ఆయనకి పేర్లు తెలుసు అని చెప్తున్నారు. మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. And a very warm welcome to everyone. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను. Okay, let us read verses from Bible. Acts chapter 1 verses 8. I will read in English, then you can follow by the Telugu. I will read in English first. Acts chapter 1 verses 8. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. తర్వాత మీరందరూ కూడా దాన్ని తెలుగు బైబిల్ నుంచి ఫాలో అవ్వచ్చు. Okay, I am going to read in English. But you will receive power when the Holy Spirit comes on you, and you will be my witness in Jerusalem, in all Judah and Samaria, and to the end of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. Let us pray. ప్రార్థించుకుందాం.